హాయ్ గాయ్స్, ఇదంతా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. చూడండి ఎట్లుందో. ఈ రోజు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. ఇలా ఉందనమాట. చూస్తురా గాయ్స్, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇట్లుంటది అనమాట. అలికి ముగ్గులు పెడుతుంది అనమాట మా అమ్మమ్మ. ఎప్పుడు కూడా ఇట్లుంటది. పైన ఇట్లా ఒక రూమ్ రేకులు, ఒక రూమ్ స్లాప్ అనమాట. ఇట్లా మొత్తం కూడా మన పల్లెటూరులో ఉండేటోళ్ళు మొత్తం కూడా మా అమ్మమ్మ వాళ్ళనే కాదు, అందరు కూడా అలికి మంచిగా ముగ్గులు వేసుకుంటారు. ఇదిగో గాయ్స్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనక పెద్ద చెరుకు చెట్టు ఉంది. అలాగే మంచి రోజ్ ఫ్లవర్స్ చెట్టు కూడా ఉంది ఇక్కడనే గాయ్స్. చూడండి, ఇక్కడ చూసుకుంటే కనుక చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి. చామంతి, మిరప చెట్లు, ఇంకా అన్నీ ఉన్నాయి. ఇంకా ఫ్లవర్స్ చెట్లు కూడా ఉన్నాయి, కానీ నాకు దాని పేర్లు తెలీదు. ఇదైతే చెరుకు చెట్టు ఫ్రెండ్స్. బాగుంది. చెరుకు కూడా పెద్దగా కాసింది. ఇంట్లో చూసుకుంటే ఇట్లా ఇదైతే బయట అనమాట. ఇది ఇట్లుంటది బయట మొత్తం కూడా. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూడండి. ఇది మా బామ్మది. ఏ రారా. చెట్లు అయితే ఇట్లుంటాయి గాయస్ మొత్తం కూడా. ఇదైతే రోడ్డు. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఈనంగానే పోవచ్చు. ఓవరాల్ ఇల్లు ఇట్లుంటుంది గాయస్. ఇప్పుడైతే మనం మన అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళబోతున్నాం గాయస్. గాయస్ ఇప్పుడైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఉంది. గాయస్ అక్కడ ఉన్నది మా అత్తమ్మ గారు. హాయ్ చెప్పు. నిన్నే హాయ్ చెప్పమంటున్నా. ఎవరు కాదు, యూట్యూబ్లో పెడతా, ఫేమస్ అవుతావు. ఈ మా అత్తమ్మ గిన్నెలు, అత్తమ్మ స్టవ్, బిందెలు, మా సాన్ బాగా. అయితే మాత్రం కాకరకాయ చెట్టు అనమాట. చూడురి. ఇక్కడికి వచ్చేసరికి ఇదేమో మిరపకాయ చెట్టు. ఇది వచ్చేసి వంకాయలు కూడా కాసినాయి గాయస్. చూడండి, వంకాయలు కూడా కాసినాయి మంచిగా. వంకాయ చెట్లు కూడా వేసుకుంది మా అత్తమ్మ. వీళ్ళు ఏంటంటే గాయస్, కూరగాయలు కొనుక్కోరు మన లెక్క, ఊళ్ళోనే వండించుకుంటారు మంచిగా. మనం సిటీలో ఉన్న వాళ్ళం అయితే కొనుక్కుంటాం. ఊర్లో అయితే పల్లెటూరులో అయితే వేసుకుంటారు అనమాట. అన్ని కూరగాయల చెట్లు అయితే వేసుకుంటారు మంచిగా. ఇంట్లోనే ఏ కల్తీ లేకుండా హ్యాపీగా పండించుకొని తింటారు అనమాట. చూడండి, ఇదైతే మెంతుకూర. మెంతుకూర కూడా మా అత్తమ్మ పండిస్తుంది అనమాట. చూడండి గాయస్, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.